కర్ణపిశాచిని గురించి ఇంతకుముందు వీడియోలో చాలా వరకు తెలుసుకున్నాం. అయితే దాని గురించి పూర్తిగా చెప్పాలంటే ఒక్క వీడియో సరిపోదు. ముందు ముందు కథలో మీరే అన్ని విషయాలు తెలుసుకుంటారు. ఇక రాహుల్ విషయానికి వస్తే ఆ రాత్రి మొదటి ప్రయత్నం కాదు. రాహుల్ ఇప్పటికే 2-3 సార్లు ప్రయత్నించాడు. ప్రతిసారి అదే పూజ, అదే మంత్రాలు, కానీ ఫలితం మాత్రం లేదు. మొదటిసారి ఏమీ జరగలేదు. రెండోసారి అద్దం పగిలిన శబ్దం మాత్రమే వినిపించింది. ఇప్పుడు అతనికి అర్థమైన విషయం ఏంటంటే, ఇది ఆట కాదు, ఇది నా సహనాన్ని పరీక్షించే సాధన. ఇది 3వ చివరి ప్రయత్నం. ఈసారి రాకపోతే ఇక వదిలేస్తా అని తనలోనే అనుకున్నాడు రాహుల్. కానీ ఈసారి ఏదో వేరుగా అనిపించింది. గదిలో గాలి ఒక్కసారిగా చల్లబడింది. కొవ్వొత్తి జ్వాల కంపించకుండా నిలిచిపోయింది. రాహుల్ శరీరం కదల్లేదు, కానీ అతని మనసు మాత్రం ఒక్కసారిగా ఉరుకులు వేయడం మొదలుపెట్టింది. అతని చెవి దగ్గర చల్లటి ఊపిరి తాకినట్లు అతనికి అనిపించింది. ఆ క్షణం అతను అర్థం చేసుకున్నాడు, ఇది నిజమే, నా భ్రమ కాదు. ఆ సమయంలో భయం కన్నా అతని కళ్ళల్లో ఆనందం ఎక్కువగా కనిపించింది. నెమ్మదిగా అతను ఆ కర్ణపిశాచినితో మాట్లాడడానికి ప్రయత్నించాడు. నువ్వు వచ్చావు కదా అని కళ్ళు మూసుకొని అంతే మాట్లాడాడు. అప్పుడు ఆ స్వరం మొదటిసారి స్పష్టంగా వినిపించింది. నువ్వే కదా ఇంత కష్టపడి పిలిచింది, రాకుండా ఎలా ఉంటాను? ఆ మాట విన్న వెంటనే రాహుల్ ముఖంలో ఒక చిన్న నవ్వు మెరిసింది. ఇంతకీ ఈ రాహుల్ కర్ణపిశాచిని సాధన ఎందుకు చేయాలి అనుకున్నాడు? సాధన చేసి అతను చేయాలనుకున్నది ఏంటి తెలుసుకుందాం. రాహుల్ వయసు 23 ఏళ్ళు, బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. తన అమ్మా నాన్న వేరే సిటీలో ఉంటారు. చదువు కోసం అతను ఒక్కడే ఆ ఇంట్లో ఉంటున్నాడు. అతని జీవితం చాలా సాధారణంగా కనిపిస్తోంది. కాలేజ్కి వెళ్ళడం, క్లాసెస్ అటెండ్ అవ్వడం, సైలెంట్గా తిరిగి రావడం. కానీ అతనిలో జరుగుతున్నది మాత్రం పూర్తిగా వేరే కథ. రాహుల్ ఎప్పుడూ గ్రూప్లో ఉండేవాడు కాదు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడు. మొదట్లో మాట్లాడాలని ప్రయత్నించాడు, కానీ ఎవ్వరూ తనని ఫ్రెండ్స్ చేసుకోలేదు. ప్రతిసారి అతను దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తే ఎవరో ఒకరు నవ్వుతూ దూరంగా వెళ్ళగొట్టేసేవాళ్ళు. అతని శరీర ఆకృతి వల్ల లేక అతని మొహమాటం వల్ల తెలియదు, కానీ తనకి ఎవ్వరూ ఫ్రెండ్స్ కాలేదు. ఆ నవ్వుల్లో చిన్నగా మొదలైన అవమానం కొంచెం కొంచెంగా అతని లోపల పెరిగిపోతూనే ఉంది. కాలేజ్లో అందరికీ ఒక గ్రూప్ ఉంటుంది. అందరూ సంతోషంగా ఫ్రెండ్స్తో తిరుగుతారు. కానీ రాహుల్ మాత్రం ఎప్పుడూ ఒక్కడే ఉంటాడు. లైబ్రరీలో కూర్చొని ఎప్పుడూ చదువుకుంటూ, లంచ్ టైంలో ఒంటరిగా లంచ్ చేస్తూ, ఎవరూ పట్టించుకొని ఒక నార్మల్ అబ్బాయిలా అతని జీవితం గడుస్తూ ఉండేది. రాత్రి టైంలో అతని రూమ్ అయితే ఇంకా నిశ్శబ్దంగా మారుతూ ఉండేది. అప్పుడు అతని ఆలోచనలే తనకి స్నేహాలుగా మారాయి. ఎందుకు నేను ఇలా ఉన్నాను? ఎందుకు ఎవరు నన్ను సీరియస్గా తీసుకోరు అన్న ప్రశ్నలు తన మనసులో మొదలయ్యాయి. ప్రతిరోజు ఇవే ఆలోచనలతో అతనికి అస్సలు నిద్ర పట్టేది కాదు. కొంతమందికి ఒంటరితనం తాత్కాలికం, కానీ రాహుల్కి అదే జీవితంగా మారిపోయింది. ఆ ఒంటరితనంలో అతను నెమ్మదిగా మారిపోయాడు. బయటకు సైలెంట్గా కనిపించే అతని లోపల మాత్రం కోపం పెరిగిపోతుంది. ఎవరికీ కనిపించని కోపం, ఎవరూ అర్థం చేసుకోలేని కోపం. అదే కోపం అతన్ని ఆ దారిలో తీసుకెళ్తుంది. అదే కోపం అతన్ని కర్ణపిశాచిని పిలిచే స్థితికి తీసుకొచ్చింది. నిజమైన కారణం అతని ఒంటరితనం కాదు. అందరినీ భయపెడుతూ తనతో ప్రేమగా నటించిన అర్జున్ అలాగే సడన్గా తన జీవితంలోకి వచ్చి తనను ప్రేమగా చూసి అనుకోకుండా అతన్ని విడిచిపెట్టిన మాయ. ఇక్కడితో ఈ పార్ట్ ముగింపు. అసలు మాయా, అర్జున్ రాహుల్ జీవితంలో ఏం చేశారు? ఎంత చేసినా కూడా
కర్ణపిశాచిని సాధన చేసేంతగా ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే తర్వాత వచ్చే వీడియో ఖచ్చితంగా మిస్ కాకుండా చూడాలి. అలా చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని గంట బెల్ గట్టిగా కొట్టండి. అప్పుడే వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీ దగ్గరకు చేరుతుంది.